నమస్తే అమ్మా. ఆ, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం చేస్తున్నారు? వేస్తాం. అమ్మకు వచ్చినప్పుడల్లా బుద్ధి పుడితేప్పుడల్లా వస్తాం అంతే. అంటే ఇప్పుడు కళ్యాణం సందర్భంగా వస్తున్నారు, ఇక్కడ రష్ లైన్ క్యూ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? కళ్యాణ దర్శనం వస్తామని కళ్యాణం అయిపోయిందంట, అమ్మని దర్శనం చేసుకొని పోవాలంతే. సో ఇప్పుడు యూత్ లో చూసుకుంటే, ఇప్పుడు జనరేషన్ లో చూస్తే అమ్మాయిలు ఎంత నిండుగా కనిపించట్లేదు. మంచిగా చూడ్దారు వేసుకొని మంచిగా నిండుగా వస్తే అమ్మ కూడా నిండుగా మెచ్చుకుంటారు అంతే. ఏ విధంగా తయారవ్వాలంటారు మరి దర్శనం? మంచిగా ముఖంలో పెద్ద బొట్టు పెట్టుకోవాలి, పసుపు పెట్టుకోవాలి. పెళ్ళైన వాళ్ళు, తాలి బొట్టున్న వాళ్ళు ఇంత పసుపు పెట్టుకొని అమ్మ దగ్గరికి వస్తే అమ్మ కళ్ళారా చూస్తుంది. టీక్ టాక్ తయారయ్యి మేకప్ పూసుకొని వస్తే అమ్మ మెచ్చుకోదు. మరి అవన్నీ ఎందుకు, మంచిగా రావాలి. నిండు ముత్తైదలాగా వస్తే అమ్మ కూడా మంచి ముత్తైద కదా. ఎల్లమ్మ అంటే ఊరుగంటే ఎల్లమ్మ, అని రేణుకి ఎల్లమ్మ, బాయిలున్న బంగారు ఎల్లమ్మ. ఇంత జనాభా కాపాడి ఇంత లోకం మీద ఉంది అమ్మ అంటే దేవశక్తి. అంటే మీరు బోనం చేస్తారా? చేస్తాం, బోనం చేస్తాం. బోనంలో కూడా చాలా రకాల బోనాలు చేస్తారు. అంటే పరవన్నం గానీ, పులిగమన్నం గానీ, ఇలా రకరకాల బోనాలు చేస్తారు. మరి పరమాన్నం ఉండొచ్చు, పసుపేసి ఉండొచ్చు, అమ్మకి నైవేద్యం పెట్టి పెరిగేయచ్చు, మనసారా అమ్మను కొలుచుకోవచ్చు. అంత తప్పేమి లేదు. కోరిన వాళ్ళకు కోరినంత ఇస్తుంది అమ్మ, అడిగిన వాళ్ళకి అడిగినంత ఇస్తుంది. అమ్మ గురించి లోటు లేదు. ఆది శక్తి, అమ్మలగన్న అమ్మ, జనని శుభకారిణి. అంటే కొంతమందికి దేవుళ్ళు వస్తారు, వాకులు వాకుతారు అని అంటారు కదా, మీరు అది నమ్ముతారా? వస్తుంది అమ్మ. చెట్టు కొమ్మలేంది, చెట్టు కొమ్మ ఊగదు కదా. చెట్టు ఉంది ఇప్పుడు ఈడ, ఆ కొమ్మ గాలి వస్తేనే ఊగుతుంది కదా. మరి వాళ్ళ మీద కూడా ఒంటి మీద అమ్మ వస్తేనే ఊగుతుంది అంతే. మీరు కోరుకున్న కోరికలు నెరవేరినాయి ఏమన్నా? ఇస్తుంది అమ్మ, నెరవేరుతుంది. ఎందుకు కాదు, కొంచెం టైం వెనక ముందు అంతే. ప్రస్తుతం మనం ఈ జనరేషన్ లో చూసుకుంటే అమ్మాయిలు ఇంటి దాకా బోనం ఎత్తుకోకుండా ఆడదాకా ఆడికి ఎత్తుకొని వీడియోలు ఫోటోలు తీసుకుంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తాం? ఇవాళ ఏంటంటే ఈ కాలం బట్టి అది అలా పడాలి, ఆ చీరే బొట్టు అందమే చూసుకుంటారు, భక్తి మీద ఎక్కువ చూడరు. ఇదంతే.